అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీగా ట్రీట్ చేస్తాము. ఇది రెండో రోజు తగ్గకపోతే కంపల్సరీ స్క్రీనింగ్, అడ్మిషన్ స్క్రీనింగ్. ఇప్పుడు ఈ 15 డేస్లో వచ్చిన చూసి ముండ్లమూరు మండల్లో కొన్ని చోట్ల కొన్ని విలేజెస్లో పూరిమెట్ల, పసుపుగల్లు అలాంటి విలేజెస్లో కొన్ని ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి. దాన్ని కూడా అధికారులని పంపడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధులపైన ప్రివెంటివ్ మెషర్స్గా అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం, అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి పిహెచ్సిస్, సిహెచ్సిస్, అదేవిధంగా సబ్ సెంటర్స్లో కావాల్సిన మందులు, అదేవిధంగా టెస్ట్ అవి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది. నేను కూడా పిహెచ్సి ముండ్లమూరు విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కావాల్సిన మెడిసిన్స్, అదేవిధంగా అక్కడికి టెస్ట్, డాక్టర్స్ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ఇష్యూస్ లేదు. సో ప్రజలు అందరూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా సీజన్లో వస్తున్న ఫీవర్. దానికి డాక్టర్స్ నుంచి మీకు ఏదైతే అడ్వైస్ చేస్తున్నారో అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం, వాటర్ని కాచి చల్లరించి తాగడం, అదేవిధంగా ఒక డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సో అలాంటి విధాన్ని మీరు ఫాలో చేయాలని కోరుతున్నాను. మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ టెస్ట్ కానీ ఇవి అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తున్నాము. మీరు అందరూ కూడా మీకు ఫీవర్ వస్తే మీరు ఇక్కడికి రండి, ప్రభుత్వ ఆసుపత్రికి రండి. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ చోటు నుంచి విలేజ్ నుంచి ఫీవర్ కేసెస్ వస్తున్నాయి అక్కడ కూడా ఆశా ఏఎన్ఎంస్ అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా సపరేట్ మెడికల్ టీం కూడా ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ పూర్తిగా ఫీవర్ సర్వే చేసి అందరికీ కూడా టెస్ట్ చేయిస్తున్నాము. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన పబ్లిక్ హాస్పిటల్స్కి రండి. అదేవిధంగా ఈ సందర్భంగా మీడియాకు కూడా మీరు రిపోర్టింగ్ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ రిపోర్టింగ్ చేయండి. అంటే అదర్వైజ్ పీపుల్ భయపడతారు. సో మీకు ఏదైనా కేసెస్ వస్తే మీరు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, జనరల్గా రాయకుండా. సో అది నా జిల్లా యంత్రాంగం తరపున ఒక రిక్వెస్ట్ అందర్ ఆల్ ద మీడియాకు. ఎక్కడైనా డాక్టర్స్ రావడంలో, మందులు అవైలబిలిటీ అలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా జిల్లా యంత్రాంగంకు మీరు కూడా తెలియచేయండి. వెంటనే దానికి సరి చేస్తాము. మన జిల్లాలో విత్ రెస్పెక్ట్ టు సీజనల్ డిసీజ్ ఏం ఇష్యూస్ లేదు. ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు మనకు తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.